వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ లో స్త్రీ రైడ్ కార్యక్రమం ప్రారంభించారు డీజీపీ ఆనంద్. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నగరంలో ఇటు మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుంటూ మహిళా రైడర్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మహిళలు ప్రయాణాలు చేసేటప్పుడు వాళ్ళ యొక్క భద్రతకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండకుండా కొంత సేఫ్టీ ప్రికాషన్స్ను దృష్టిలో ఉంచుకొని మహిళా రైడర్లు అయితే కొంత సౌలభ్యంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే మహిళా రైడర్స్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మనం ఒకసారి విజువల్స్లో చూసినట్లయితే ప్రస్తుతం తెలంగాణలో కావచ్చు, అలాగే ప్రస్తుతానికి హైదరాబాద్ మహానగరంలో 55 మంది ఇటు మహిళా 2 వీలర్ రైడర్స్ను, అలాగే 4 4 వీలర్స్ రైడర్ను, అలాగే ఒక క్యాబ్ సర్వీస్ను కూడా ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం వీళ్ళందరూ కూడా ఇటు మహిళలు అంటే మనం ఏదైతే వివిధ అటు ఓలా, ర్యాపిడో అంటూ రకరకాల యాప్లను ఆశ్రయిస్తారో అందులో సౌలభ్యంగా ఉంటూ మహిళలను తమ యొక్క గమ్యస్థానాలకు చేరవేయడంలో వీళ్ళు సేఫ్టీని అంటే మహిళలు భద్రతకు సంబంధించి మహిళా రైడర్లు ఉంటే ప్రయాణం అనేది చాలా సుఖవంతంగా సాగుతుందన్నటువంటి ఉద్దేశంతోనే వీళ్ళను నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం ఒకసారి విజువల్స్లో చూసినట్లయితే ఈ మహిళలంతా ఇప్పుడు ఈ మహిళా రైడర్లు త్వరలోనే ఇక ప్రయాణాలకు సంబంధించి రైడింగ్కు సిద్ధంగా ఉంటారు. ఇకపై నుంచి వివిధ యాప్లలో స్త్రీ రైడ్ ద్వారా వీళ్ళు ఆ ప్రయాణ సౌకర్యాలను కలిగిస్తూ ఉంటారు. ఒకసారి మాట్లాడదాం. ప్రభుత్వం కల్పించినటువంటి సౌకర్యానికి సంబంధించి అసలు వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంటనేది కూడా కొంత తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఏదైతే ఇప్పుడు ఈ స్త్రీ రైడు కార్యక్రమం ద్వారా మీకు దక్కినటువంటి అవకాశానికి సంబంధించి ఎటువంటి అంటే ఎట్లా ట్రైనింగ్ అనేది చేశారు, మీ యొక్క నెక్స్ట్ ఎలా ఉండబోతుంది మీ యొక్క విధులు అనేవి? ట్రైనింగ్ నేను చేయలేదు, నేను నా ఓన్గా నేర్చుకున్నాను. 12 ఇయర్స్ నుంచి నడిపిస్తున్నాను నేను నా వెహికల్. సో యాక్చువల్లీ నేను స్కూటీ ట్రైనర్ని, నేను ట్రైనింగ్ ఇస్తాను. అండ్ లైక్ జిప్పిలో నేను ఉమెన్ రైడర్స్గా నేను పార్ట్ టైమ్గా చేస్తున్నాను. సో నేను యాక్చువల్గా ఫుల్ టైం వర్కర్ని. సో నేను రెగ్యులర్గా చూసిన ఏంటంటే ర్యాపిడోస్ బుక్ చేసుకునేటప్పుడు ఇబ్బంది పడడం అండ్ వాళ్ళు డిఫరెంట్ వెహికల్స్తో వచ్చి ఫీమేల్స్ని ఇబ్బంది పెట్టడం. సో అట్లా జరిగిన ఇన్సిడెంట్స్ నా ఫ్యామిలీలో జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో నేను రీసెంట్గా ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో జిప్పి యాడ్ చూశాను, లైక్ ఫీమేల్స్ టు ఫీమేల్ ఉమెన్ రైడర్ అని. సో నేను దానికి కాంటాక్ట్ అయ్యాను. సో వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు వర్క్ చేస్తుంటూ నీ కంఫర్టబుల్ టైమింగ్లో నువ్వు ఉమెన్ రైడర్గా చేసుకోవచ్చు అని చెప్పారు. సో నేను వాళ్ళతో లాగిన్ అయ్యి నా పార్ట్ టైమ్గా నేను ఆఫీస్ అయిపోయాక నేను ఇంటికి వెళ్తున్న వేలో నేను లైక్ ఆన్లైన్లో ఉంటాను. నాకు ఏదైనా రైడ్ పడితే నేను నాతో పాటు లైక్ తను సిస్టరు నాతో పాటు ఫీమేలే ఉంటుంది కాబట్టి సో నేను వాళ్ళకి హ్యాపీగా నా అక్కను తీసుకొని వెళ్తున్నాను, మా మదర్ని తీసుకెళ్తున్న ఫీలింగ్తోనే వాళ్ళతో మాట్లాడుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతాను. సో వాళ్ళతో ఒక బాండ్ క్రియేట్ అవుతుంది కాబట్టి సో మంచిగా హ్యాపీగా వెళ్ళిపోయి నేనేంటంటే నేను వెళ్తున్నా సేఫ్గా, వాళ్ళని కూడా సేఫ్గా డ్రాప్ చేస్తున్నాను అన్న హ్యాపీనెస్తో నేను స్టిల్ కంటిన్యూ చేస్తున్నాను. అండ్ నేనైతే పార్ట్ టైమ్గా చేస్తున్నాను. ఐఎమ్ లవింగ్ ఇట్. పోలీసులు అంటే ఈ స్త్రీ రైడ్ అనే దానికి సంబంధించి పోలీసుల మానిటరింగ్ అనేది కూడా ఉంటుంది. సో ఒక మహిళకి ఇంకొక మహిళ తోడుగా ఉండి సేఫ్టీగా వాళ్ళను గమ్యస్థానాలకు చేర్చడంలో కూడా మీరు కూడా కీలక భాగస్వామి కాబోతున్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు దీనికి సంబంధించి? ఎట్లా ఫీల్ అవుతున్నానంటే ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఇదేంటంటే ఉమెన్ సేఫ్టీ వాళ్ళు మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకైతే చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా మాకు మంచి ఆపర్చునిటీస్ అని ఇట్లాంటివి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఇది మాకు మీరు బెస్ట్ ఇస్తే మేము ఇంకా ఫీమేల్స్ని రిఫరల్ చేస్తాము. ఎందుకంటే సొసైటీలో తిరుగుతున్నాం కాబట్టి ఉమెన్ సేఫ్టీ కోసం ఏమి ఇస్తున్నారు అన్నది ఒక ఉమెన్ చెప్తేనే ఇంకా కాన్ఫిడెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మేము ఇంకా మంచి ఆపర్చునిటీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. సో అది ప్రస్తుతం మహిళలకు సంబంధించి ప్రస్తుతం ఈ యొక్క ఏదైతే ఈ స్త్రీ రైడ్ కార్యక్రమాన్ని అనేది ప్రారంభించి మహిళా రైడింగ్కు అవకాశం కల్పించారో దాని పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఒకసారి చూడొచ్చు, వివిధ ఎన్జిఓస్ ఆధ్వర్యంలోనే కొంత ఈ రైడింగ్కు సంబంధించినటువంటి సౌకర్యం కల్పిస్తుంది. చెప్పండి మేడం, ఏం చెప్తారు इसका बारे में, स्त्री राइड के बारे में क्या बोलते हैं आप? मोवा विंग्स की तरफ से आए, हम लोगों को बहुत अच्छा दिखा हम लोगों को। ये असल सेफ्टी है अपनों के वास्ते, जो लेडीज़ है जो सेक्रीफाइस करके आए, जो पीछे रह जाते ना उन लोगों के वास्ते अच्छा करे अपनों को। यहाँ पे अपने सेल्फ रहना, किसी के बलबूते पे नहीं रहना, अपना इनकम अपनी रहना। तो हमारे मैडम्स बहुत सेफ्टी से अच्छा चलाए, बहुत अच्छा निकले पूरे। ऑल्स थैंक यू मैडम, सरीलता मैडम, థ్యాంక్ యూ. అది మొత్తానికి
అంటే మహిళలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మహిళలను నగర వ్యాప్తంగా వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చడంలో ఇక తమ వంతు కూడా కీలక పాత్ర పోషించబోతూ ఉన్నాము, అందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం అన్నట్టు కూడా తెలియజేస్తున్నారు. ఒకసారి ఆ విజువల్స్లో చూస్తే 2 వీలర్స్తో పాటు 4 వీలర్ రైడర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఇటు ఎలక్ట్రిక్ ఆటోల ద్వారా మహిళలను వాళ్ళ యొక్క గమ్యస్థానాలకు చేర్చడంలో కీ రోల్ అనేది పోషించబోతున్నారు. కొంతమంది ఇటు ఆటోలకు సంబంధించినటువంటి రైడర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఏంటి ఇప్పుడు మీరు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ ఆటోకు సంబంధించి కావచ్చు, మీకు మహిళా రైడర్లుగా మీకు అవకాశం దక్కడానికి సంబంధించి ఏం చెప్తారు? కూర్చోండి. అట్లా చెప్తే సడన్గా అడిగితే అంటే దేని గురించి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించి మీకు అవకాశం దక్కడం? చాలా బాగుంది సార్. లేడీస్ బయటికి రావడానికి ఇది ఒక మోటివేషన్ లాగా ఉంటుంది మాకు. ఎందుకంటే చాలా మంది సేఫ్గా ఫీల్ అవ్వట్లేరు. లేడీస్ ఒక లేడీ డ్రైవర్ ఉంటే వాళ్ళతో మేము సేఫ్గా వెళ్తాము అనే ఒక భరోసా ఇస్తున్నారు పోలీస్ వాళ్ళు కూడా. మోవో అయినా జిపి రైడర్స్ అయినా ప్రతి ఒక్కరూ మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. మా మేడమ్స్ ట్రైనింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఎందుకంటే రోడ్డు మీద ఎలా ఉంది అంటే కొందరు ర్యాష్ డ్రైవర్స్ ఉన్నారు, అలాంటి వాళ్ళ నుంచి లేడీస్ని సేఫ్గా వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి మేము యూజ్ అవుతాము అనే దాంట్లో చాలా బాగా అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు అంటే మీరు ఎప్పటి నుంచి ఇట్లా 3 వీలర్ నేర్చుకున్నారు, ట్రైన్ అప్ అయ్యారా? మీకు పోలీసులు మానిటరింగ్ అనేది కూడా ఉంటుంది, ఎట్లా అనిపిస్తుంది? ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? నేను 4 మంత్స్ నుంచి నేర్చుకున్నాను సార్. జస్ట్ 4 మంత్స్ అవుతుంది నేను ట్రైనింగ్ తీసుకొని. మోవో నుంచి తీసుకున్నాను. అంబర్పేట్ PTC గ్రౌండ్లో మాకు ట్రైనింగ్ ఇచ్చారు. మేము ఇది ఆన్లైన్లో చూసాము, ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టాము. అక్కడ నుంచి మాకు డ్రైవింగ్ లైసెన్స్ LLR వాళ్ళే ఇప్పించారు అండ్ లైసెన్స్ కూడా వాళ్ళే ఇప్పించారు. టోటల్గా ఇట్స్ గుడ్ సార్, చాలా బాగుంది. దీన్ని సక్సెస్ చేయడానికి కూడా మా వాళ్ళు చాలామంది ప్రయత్నించారు. మేడం వాళ్ళు కానీ, పోలీస్ వాళ్ళు కానీ, జిపి వాళ్ళు కానీ వాళ్ళ వెహికల్స్ కూడా మాకు రెంట్కి ఇవ్వడం జరిగింది. చాలామంది వాళ్ళ బైక్స్ తెచ్చి మాకు ఇచ్చి ట్రైనింగ్ కూడా ఇప్పించారనమాట. చాలా బాగుంది సార్. మహిళలను మీరే వాళ్ళ గమ్యస్థానాలకు తెచ్చడం, సేఫ్టీకి సంబంధించి ఇబ్బందులు అనేవి లేకుండా ఉంటాయి. సో వాటికి సంబంధించి హెల్ప్ఫుల్గా ఉంటున్నట్లు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాం సార్. మాకు మేము సపోర్ట్ ఇచ్చుకుంటేనే కదా. ప్రపంచంలో చాలా చూస్తున్నాం ఇప్పుడు. ఎందుకు అని అంటే ఉమెన్ టు ఉమెన్ కాకుండా బైక్ రైడర్స్ చాలామంది వాళ్ళ బైక్స్ని ర్యాష్గా డ్రైవ్ చేయడం కానీ, వెనక ర్యాపిడో కానీ, ఊబర్ కానీ లేడీస్కి చాలా సేఫ్టీ తగ్గిపోయింది. దాని గురించనే మేము ముందుకు రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో అది మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఇటు ఉమెన్ సేఫ్టీ ఆధ్వర్యంలో తీసుకొచ్చినటువంటి ఈ స్త్రీ రైడ్ అనేది ఏదైతే ఉందో దాని పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఇకపై మహిళలను తామే వాళ్ళ గమ్యస్థానాలకు తీసుకెళ్లడంలో భాగస్వాములుగా అవుతున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నామంటూ స్త్రీ రైడ్కు సెలెక్ట్ చేయబడినటువంటి మహిళలంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రవితేజతో రత్నకుమార్, ఉమెన్ సేఫ్టీ ప్రధాన కార్యాలయం నుంచి.